ఆయన కొంటెగా నేను అంతరిక్షంలోకి వెళ్తే రోదసీలో ఉంటే నాకు అక్కడ దేవుడేం కనపడలేదే అని చెప్పాడు ఆయన. అంతరిక్షంలోకి వెళ్ళకపోయినా కూడా దేవుడు లేడు అన్నది చాలామందికి అవగతమైపోయింది. ఎందుకనంటే దేవుడు అని ఆ దేవునికి ఈ రూపం, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని ఎవరైతే నమ్ముతున్న వాళ్ళు చెప్తున్నారో అవి మనకే కాదు వాళ్ళకు కూడా కనపట్లేదు కాబట్టి దేవుడు లేడు అని మనం చెప్పగలుగుతున్నాం. దేవుడు లేడు అన్నది మనం అంటున్న మాటల్లో ఉలిక్కిపడి వినేవాళ్ళు ఎక్కువగా గమనించేది అది. కానీ దేవుడు లేడు అన్నదానికంటే కూడా గట్టిగా ఎక్కువగా నిరంతరం మనం చెప్తుంది ఏంటి అంటే మనిషి ఉన్నాడు అని. ఉన్న మనిషికి హక్కులు, ఉన్న మనిషికి మనిషిగా జీవించే వెసులుబాటు, మనిషి హుందాతనంతో బతకటానికి కావాల్సిన సామాజిక ఏర్పాట్లు, ఇవన్నీ కావాలని మనం ముఖ్యంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనిషి మీద ఎటువంటి ఫోకస్ లేనివారు కేవలం దేవుడి గురించి ఆలోచించుకుంటూ మనం చెప్తున్న మాటల్లో దేవుడి విషయం మాత్రమే గమనిస్తూ దాని గురించే మాట్లాడుతూ దానికే రియాక్ట్ అవుతూ ఉంటారు. అవనివ్వండి, వాళ్ళ పరిధి అది, మన పరిధి ఇది. ఇకపోతే ఈ కాంటెక్స్లో దేవుడు ఉన్నాడా లేడా, ముఖ్యమైన పేచీ నాస్తికులతో కాదండి, మతస్థులకి ఉన్నది ముఖ్యమైన పేచీ. నీ దేవుడున్నాడా నా దేవుడున్నాడా అన్నదే పెద్ద పేచీ. అంతేకాదు నీ దేవుడి కంటే నా దేవుడికి ఎక్కువ శక్తి ఉందా అన్నది ఇంకొక పేచీ. స్థూలంగా దూరం నుంచి చూస్తే మనకి కనిపిస్తూ ఉంటాయి, దగ్గరగా చూస్తే ఒకే మతంలో రకరకాల దేవుళ్ళ మీద పేర్లతో యుద్ధాలు జరుపుకునే ఉన్నాయి. భారతదేశంలోనే శైవులు, వైష్ణవులు అంటే శివుడిని ఆరాధించే రాజులు, రాజుగారు బెత్తం పట్టుకుంటారు కాబట్టి దేశంలో ఉన్న జనాలు, వైష్ణవులు విష్ణువుని ఆరాధించే రాజులు, వారి అనుచరులు, వారి దేశంలో ఉన్న ప్రజలు, ఎన్ని వందల సంవత్సరాల పాటు వీరి మధ్య యుద్ధాలు జరిగాయో చరిత్ర తెలిసిన ఎవరికైనా తెలుస్తుంది. అంతేకాదండి, ఏనుగుకి ఇట్లా పెట్టాలా బొట్టు కానీ విభూతి కానీ ఇట్లా పెట్టాలా అంటే శైవుల సాంప్రదాయం ప్రకారం పెట్టాలా, వైష్ణవుల సాంప్రదాయం ప్రకారం పెట్టాలా అన్న గొడవ తేలక, భారతదేశంలో తేల్చుకోలేక కోర్టు తర్వాత కోర్టును ఆశ్రయించి ఇక్కడతో ఆగకుండా ఇంగ్లాండ్లో ప్రివీ కౌన్సిల్కి వెళ్ళి దెబ్బలాడుకున్నారు. దీంట్లో నాస్తికులకి సంబంధమే లేదు. శైవులు వైష్ణవులే కొట్టుకుంది, తిట్టుకుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు శాపాలు పెట్టుకుంది. నిజంగా మతస్థులే దేవుడి విషయంలో ఎక్కువ దెబ్బలాడుకుంటూ ఉంటారండి వాళ్ళ మధ్య వాళ్ళు. మీరు తమిళనాడులో లేదు దక్షిణ భారతదేశంలో శివరాత్రి జరుపుకొని వైష్ణవులు ఎంతమంది ఉంటారో మీరు ఒక్కసారి పరికించి చూడండి. అసలు అయ్యర్లు అయ్యంగార్లు ఎందుకున్నారో ఒకసారి తెలుసుకోండి. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే నాలాగా చాలామందిని, ముఖ్యంగా డాక్టర్ పావనీరావు గారిని ట్రిగర్ చేసిన పద్యం ఏదైతే ఉందో, కవిత ఏదైతే ఉందో, దేంట్లో అయితే తను నమ్ముతున్న పరమశివుణ్ణి తిరస్కరించిన వారు కానీ, లేడు అనేవారు కానీ, గాడిద కొడుకులు అని తనికెళ్ళ భరణి గారు తిట్టారో,
that is the context of the discussion. ఆయన కవిత్వం ఫ్లోలో అలా వచ్చేసింది, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని నాతో పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడటం. నేను ఈ మ్యాటర్ ఈజ్ మచ్ మోర్ దాన్ అ పర్సనల్ మ్యాటర్, మీరు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని నేను కబురు పంపించటం. అలాంగ్ దోస్ లైన్స్ ఆయన ఎంతో గ్రేస్ఫుల్గా, వినమ్రంగా తన గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటూ, ఎస్టాబ్లిష్ చేస్తూ, చేతులు జోడించి హేతువాదులకి, మానవవాదులు, ఆయన మానవతావాదులు అన్నారు, మానవవాదులకి ఆయన తన అపాలజీస్ చెప్పటం ఈజ్ ఎ బ్యూటిఫుల్ రెస్పాన్స్. మనందరం తప్పులు చేస్తాము, తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు. కానీ దాంట్లో ఈగో అడ్డం రాకుండా, ఉన్మాదం దరి చేరకుండా, అవును ఇట్ వాజ్ ఎ మిస్టేక్, ఐఎమ్ సారీ, నాకు మీ మీద కోపం లేదు, అలా వచ్చేసింది, లెట్ us మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అని ఆయన చెప్పటం. ఇదంతా ఫెసిలిటేట్ చేయటం జర్నలిస్ట్ స్వప్న గారు చొరవ తీసుకుని కాంటాక్ట్ ఏర్పరచటం. ది షో ఎ డిఫరెంట్ సైడ్ టు the robust discussions and angry refutations between the believers and the non-believers. సో నేను మిత్రులందరికీ ప్రైవేట్గా చెప్పింది ఏంటంటే, తనికెళ్ళ భరణి గారు, నేను చేసింది తప్పు, ఐఎమ్ సారీ, నేను నా ట్వీట్ని డిలీట్ చేస్తున్నాను, నా పద్యాన్ని విత్డ్రా చేసుకున్నాను, నేను సారీ చెప్తున్నాను అని అన్నాక దాని గురించి యాగి చేయటం అన్నది ఉచితం కాదు. అంటే మనం కూడా ఇర్రాషనల్గా రెస్పాండ్ కాకూడదు. ఒకరు, ఒక పబ్లిక్ పర్సన్ ఇంకో పబ్లిక్ పర్సన్తో, లుక్ ఐఎమ్ సారీ, ఐఎమ్ విత్డ్రాయింగ్ ఇట్ అని అంటే మ్యాటర్ షుడ్ బి ఓవర్ దేర్. సో ఇవాళ డిస్కషన్ ఈజ్ నో లాంగర్ అబౌట్ తనికెళ్ళ భరణి గారు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఐ హ్యావ్ సమ్ కనెక్షన్స్ విత్ తనికెళ్ళ భరణి గారు. 20 ఏళ్ల క్రితం నా భార్య మల్లెమాల గారి సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫిల్మ్ స్టోరీ జాయింట్ స్క్రిప్ట్ రైటర్ తనికెళ్ళ భరణి గారు. అంతేకాదు ఆ సినిమాలో ఆయన యాక్ట్ కూడా చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం మా మేనమామ గారు వేగుంట మోహన్ ప్రసాద్ మో గారి రచనలకి తనికెళ్ళ భరణి పోయట్రీ అవార్డు ఇచ్చారు. సో దెర్ ఆర్ కనెక్షన్స్. So the disagreement is not personal. The protest is at the insult offered to those who deny the existence of God. పరిణతి చెందిన వారు అభిప్రాయ భేదాలు పర్సనల్ దూషణకి కాకుండా అభిప్రాయాల విషయం వరకే లిమిట్ చేయగలగటం అన్నది చూపించగలరు. మనం అలాగనే we should handle it. రేపో ఎల్లుండో పెద్ద గొంతుతో అరిచిన వాడు గెలిచే వివాదం కాదు, అంత సింపుల్ మ్యాటర్ కాదు దేవుడు కానీ దేవుడు లేకపోవటం అన్న విషయాలు కానీ. కానీ తనికెళ్ళ భరణి గారు అంత హంబుల్గా ఒక మెసేజ్ పెడితే దాని కింద ఉన్న వందల ఉన్మాదపూరితమైన, ద్వేషపూరితమైన కామెంట్స్ ఉన్నాయి చూసారా, those are a matter of concern. అంతేకాదు